కథాస్రవంతి. అతడు నేను కె వరలక్ష్మి కథలు సంపుటం నుండి బాంధవ్యం కథ. రచన కె వరలక్ష్మి. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. పేరెన్నికగన్న రచయిత్రి వరలక్ష్మి గారివి వివిధ పత్రికల్లో 90కి పైగా కథలు, 4 నవలికలు, కవితలు, వ్యాసాలు, నాటికలు ప్రచురణ మరియు ప్రసారం అయ్యాయి. జీవరాగం, మట్టి బంగారం, అతడు నేను కథా సంపుటాలు, ఆమె కవితా సంపుటి వచ్చాయి. చాలా కథలు, కవితలు వివిధ సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. అట్టడుగు స్థాయి వర్గాలను, మధ్యతరగతి జీవన పరిస్థితులను పరిశీలన దృష్టితో చూడడం వలన అలవోకగా కథలను స్పృశించగలిగారు. ఈమె కథలన్నీ చదివింపజేస్తాయి, ఆర్ద్రతగా ఉంటాయి. గుండె తలుపులను తట్టే కథలు ఇవి. వీరి కథలకు ప్రతిష్టాత్మకమైన చాసో స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ఇంకా రంజని అవార్డు, అజోవిభో అమెరికా పురస్కారం, ఆటా తానా బహుమతులు, రంగవల్లి అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం, పులికంటి సాహితీ సత్కృతి, ఆర్ఎస్ కృష్ణమూర్తి అవార్డు మొదలైన అవార్డులు అందుకున్నారు. కొండల మధ్య నుంచి రంగిన శరవేగంతో దూసుకుపోతోంది బస్సు. ప్రకృతి పచ్చచీర కట్టుకుని అడవి పూలను అందంగా అలంకరించుకుని వయ్యారాలు పోతోంది. శ్యామల క్రితంసారి వచ్చినప్పటిలా ఆ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించలేకపోతోంది. ఉండి ఉండి కళ్ళలోకి ఊరుతున్న నీటిని కర్చీఫ్తో ఒత్తుకుంటోంది. బోరును వస్తున్న ఏడుపును ఎక్కేళ్లతో ఆపుకుంటోంది. 4 రోజుల క్రితం ఇదే దారి వెంట బస్సులో తీసుకెళ్లడం సాధ్యం కాక తండ్రిని టాక్సీలో తీసుకెళ్ళింది. వెళుతున్నప్పుడు ఏదో ఆందోళనతో పరిసరాలను గమనించలేకపోయినా తిరిగి వచ్చేటప్పుడు పెద్ద భారమేదో దించుకున్నట్టయి ప్రకృతి పరిశీలనలో మునిగిపోయింది. ఆ అందానికి పులకించిపోయింది. ఇప్పుడేమో వెళ్లేటప్పుడు ఉన్న ప్రశాంతత వచ్చేటప్పుడు లేకుండా పోయింది. తనని ఇంటికి తీసుకెళ్ళిపోమ్మంటూ తండ్రి చూసిన బేలచూపు ఆమె గుండెని రంపంతో కోసింది. ఆ కోత కలిగించిన నొప్పి ఇంకా పచ్చిగానే ఉంది. వృద్ధాప్యంలో బాత్రూంలో జారిపడి తండ్రి తలకి దెబ్బ తగిలింది. అనారోగ్యం కూడా దానికి తోడైంది. చివరికి లేవలేని స్థితికి వచ్చిన తండ్రిని ఏకైక సంతానమైన తనుగాక ఇంకెవరు చూస్తారులే అని తన ఇంటికి తెచ్చుకుంది. తెచ్చుకున్న తర్వాత తెలిసింది మంచంలో ఉన్న వ్యక్తిని సాకడం ఎంత కష్టమో. ఆ దెబ్బ తగలరాని చోట ఎక్కడ తగిలిందో ఆయనలో చాలా మార్పు వచ్చింది. అక్కడికి న్యూరాలజీ స్పెషలిస్ట్కి చూపించి ఆయన చెప్పిన టెస్టులన్నీ చేయించి ఆయన రాసిన మందులన్నీ వాడింది. ఏమీ మార్పు కనిపించలేదు. కొన్ని నెలల తర్వాత డాక్టర్కి విసుగొచ్చింది. పెద్ద వయసు కదా, ఇక మందులు వాడటం ఆపేయండి అన్నాడు ఆయన సందిగ్ధంగా. ఓ పక్క పిల్లల బాధ్యత, మరోపక్క భర్త తను ఉద్యోగాలకి టైంకు పరుగులు తీయాల్సి రావడం, రాత్రి నిద్ర ఆలస్యమై ఉదయం ఆలస్యంగా లేద్దామంటే వీలు కాని పరిస్థితి. తెల్లవారులు నిద్ర పడుతుందో లేదో గాని 5 గంటలకే కాఫీ కాఫీ అని పలవరించిపోతాడాయన. నీళ్లందని కుండీలో మొక్కలాగా వేలాడిపోతాడు. వయసు ఉడిగే కొద్దీ పసిపిల్లల్లాగే ఆకలికి ఆగలేరు అంది తన కొలీగ్ జయ. నిజమే కావచ్చు. లేకపోతే ఎంతో బతిమలాడినా వేళకి 4 మెతుకులు తినడం తప్ప చిరుతిళ్ళేవి తినడం తన తండ్రికి ఇప్పుడు ఈ విపరీతమైన ఆకలేమిటి? ఉదయం తిన్న టిఫిన్ మాట కాసేపటికి మరిచిపోతున్నాడల్లే ఉంది. అరగంట కాకముందే మళ్ళీ టిఫిన్ కావాలని అడుగుతాడు. అలా అని అడిగిందల్లా పెట్టేస్తే జీర్ణం కావడం లేదు. గలీజైన బట్టల్ని ఉతకలేక ఎందరో పనివాళ్లు చెప్పకుండా మానేశారు. ఒకప్పుడు ఆయనకి పెరుగన్నంతో అరటిపండు తినడం ఇష్టం. ఆ ఇష్టం ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. ఇంట్లో అరటిపళ్ళు కనిపిస్తే చాలు పిల్లల్ని అడిగి ఇప్పించుకుని తినేస్తున్నాడు. ఆ తర్వాత ముద్దలు ముద్దలుగా కఫం వాంతి చేసుకోవడం, కళ్ళు తేలేయడం. అప్పటి నుండి ఇంటికి అరటిపళ్ళు తెచ్చుకోవాలంటే భయం పట్టుకుంది. పనివాళ్లు రానప్పుడు ఆయన్ని ఒక్కడిని ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్లాల్సి వచ్చేది. అన్ని దగ్గరలో అమర్చి వెళ్ళినా ఎందుకు లేచాడో 2-3 సార్లు మంచానికి 2 అడుగుల దూరంలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అలాంటప్పుడు గుండె బేజారెత్తిపోయేది. ఒక్కోసారి కోపంతో ఆయన్ని చావచిత కొట్టాలనిపించేది. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో ఏడుస్తూ కూర్చునేది. ఆయన పురుషుడని ఎప్పుడో మర్చిపోయింది. తనకు పసిబిడ్డ అనుకుని కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనకుండా సేవలు చేసింది. నెలకి 2-3 బెడ్షీట్లు చెత్త కుండీలో పడేయాల్సి రావడం, కొత్తవి కొనాల్సి రావడంతో శ్యామల భర్త రాజీవ విసుక్కునేవాడు. అవును, ఈయన అతని తండ్రి కాదు కదా. అతని తండ్రికి ఈ మాత్రమేనా అతను చేస్తాడన్న నమ్మకం లేదు. గేటు బయట ఎప్పటినుంచో ఉన్న మామిడి చెట్టును చూస్తే తన తండ్రిని చూసినట్టు అనిపిస్తోంది శ్యామలకి. ఒకప్పుడు కొమ్మ కొమ్మన విరగకాసిన ఆ చెట్టు వయసుడిగిపోయి పుల్ల విరిగిపోయింది. కానీ
పక్షి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టు కొమ్మల హస్తాల్ని చాచి దుమ్ము ధూళి ఇంట్లోకి నేరుగా వచ్చి పడకుండా కాపాడుతోంది. అవతలి వీధిలోని రైస్ మిల్లు ధూళి, యువతలి వీధిలోని గ్రాఫైట్ మిల్లు ధూళికి అడ్డుగా నిలబడుతోంది. ఇక పక్షులకు ఆశ్చర్యం ఇవ్వడం సరే సరి. శ్యామల తండ్రికి ఆ చెట్టంటే ఎంతో ఇష్టం. పల్లెలో పుట్టి పెరిగినవాడు కావడం వలన ఆయనకి చెట్టు చామ పచ్చని చేలు ఇష్టం. వచ్చినప్పుడల్లా, అమ్మాయి, ఈ చెట్టు వల్ల ఇంటికెంత అందం వచ్చిందో చూశావా అనేవాడు. వాకిలి నిండా రాలిపడే ఆకుల్ని చూసి పని మనిషి మాత్రం విసుక్కుంటోంది. ఈ దిక్కుమాలిన చాకరీ నా సగిలేనమ్మా అంటోంది. ఈ రోజుల్లో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఇదేం పూర్వకాలమా చచ్చి చెడి ఈ చాకరీలన్నీ చేయడానికి? ఇలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటే పిల్లల ఆరోగ్యాలు, అంతెందుకు మన ఆరోగ్యాలు ఏమవుతాయో ఆలోచిస్తున్నావా? కన్న రుణానికి ఓకే, ఆయన కోసం నువ్వెంతైనా ఖర్చు పెట్టు, అంతేకాని నీ ఆరోగ్యం పాడు చేసుకుని మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయకు అన్నాడు రాజీవ. ఓసారి ఆఫీస్కి వెళ్లబోతుండగా ముసలాయన పెద్ద వాంతి చేసుకున్నాడు. ఆ రోజుకి లీవు పంపించి ఆయన ఇంటిని శుభ్రం చేసింది శ్యామల. అంతా అయ్యాక మళ్లీ వాంతి, మళ్లీ చాకరీ. సాయంకాలానికి శ్యామల కళ్ళు తిరిగి పడిపోయింది. సాయంకాలం రాజీవ పిల్లలు వచ్చి ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. శ్యామలకి హై బీపీ అని తేలింది. ఇక రాజీవ పట్టిన పట్టు వదలలేదు. శ్యామల చేత సరే అనిపించాడు. టౌన్లో అన్ని వృద్ధాశ్రమాలున్నాయని అప్పటి వరకు వాళ్ళకి తెలీదు. కానీ ఎక్కడికి వెళ్ళినా సొంతంగా తమ పనులు తాము చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళని తప్ప జాయిన్ చేసుకోము అన్నారు. ఎంత ఛార్జీ ఇవ్వడానికి సిద్ధపడినా ఎవరూ ఒప్పుకోలేదు. అలాంటి సందర్భంలో రాజీవ్ కొలీగ్ ఒక ఆయన ఈ హోం గురించి చెప్పాడు. ఇది మత సంబంధమైన సేవాశ్రమం. ఎంతో కొంత ఇచ్చినా ఇవ్వకున్నా సేవాధర్మంగా వాళ్ళు వృద్ధుల్ని చూస్తున్నారు. ఈ సంస్థ వెనుక ఉన్న చారిటబుల్ ట్రస్టు వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తోంది. తామున్న టౌన్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉంది హోం. తరచుగా వచ్చి చూడడానికి వీలు పడదు. రాజీవ్తో కలిసి ముందుగా వెళ్లి హోంని, అక్కడ పరిస్థితులని, పరిసరాల్ని చూసి వచ్చింది శ్యామల. ఎంతో కొంత రాజీ పడకపోతే తప్పదు అని నిశ్చయించుకుంది. ఓ సెలవు రోజు చూసుకుని టాక్సీలో తీసుకెళ్లి తండ్రిని, ఆయన బట్టల్ని, అవసరమైన వస్తువుల్ని హోంలో వదిలేసి వచ్చింది. తను తిరిగి వచ్చే వేళకి ముసలాయన మంచాన్ని తీసి పెరట్లో పడేసి ఇల్లంతా ఫినాయిల్ పోసి శుభ్రంగా కడిగించాడు రాజీవ. 2 సంవత్సరాలుగా హాల్లో ఉంటున్న తండ్రి మంచం కనిపించక ఇంట్లో అడుగు పెడుతూనే గతుక్కుమంది శ్యామల. ఓ వారం తర్వాత టేబుల్ సరుగులో దేనికోసం వెతుకుతూ ఉంటే తండ్రి తనకి చిన్నప్పుడు కొనిచ్చిన ఇంకు పెన్ను కనిపించింది. దాన్ని వాడకపోయినా చిన్నప్పటి జ్ఞాపకంగా పదిలంగా దాచుకుంది శ్యామల. తను అక్షరాలు నేర్చుకున్న కొత్తల్లో అడిగిందే తడవుగా తండ్రి తనను బజారుకి తీసుకెళ్లి కొనిపెట్టిన కలం అది. ఇన్నాళ్లుగా దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడెందుకో దాన్ని చూస్తూ ఉంటే ఆనాటి తండ్రి మొహం కళ్ల ముందుకొచ్చింది. ఒక్కసారిగా కళ్ళలోకి నీళ్లు పొంగి వచ్చాయి. మనుషులు మన కళ్ళ ఎదుట ఉన్నంతకాలం వాళ్ల విలువ తెలిసి రాదు అనుకుంది. హోంలో వదిలేసి వస్తూ, నాన్నా, ఇక మీద మీరిక్కడే ఉండాలి అంటే అలాగేనని అమాయకంగా తల ఊపిన తండ్రి జాలిమోహం పదే పదే గుర్తుకొచ్చింది. రోజు నిద్రపోయే సమయంలో తన బాల్యం, తండ్రి చేసిన గారాబం, ఎక్కడికెళ్లినా తనని వెంట పెట్టుకుని తీసుకెళ్లడం అన్నీ గుర్తొచ్చేవి. లేక లేక ఆలస్యంగా పుట్టడం వల్ల పరంధామయ్యకి కూతురు తోడితే లోకమైపోయింది అని చెవులు కొరుక్కునేవారు బంధుమిత్రులందరూ. తల్లిపోయిన తర్వాత తన దగ్గరికి వచ్చి ఉండమని అడిగింది శ్యామల. ఎందుకమ్మా, పిల్లలతో అసలే మీకు ఇబ్బంది, అలవాటైన ఊరు, అందరూ తెలిసిన వాళ్ళు, ఏదో ఇంత బియ్యం ఉడకేసుకుని తింటే రోజు గడిచిపోతుంది నాకు అన్నాడాయన. ఎప్పుడైనా మనవల్ని చూడాలని కోరిక కలిగినప్పుడు వచ్చి ఒకరోజుండి వెళ్ళేవాడు. జబ్బు పడ్డాక ఆయన శరీరం ఆయన స్వాధీనంలో లేకపోబట్టి తను తీసుకురాగలిగింది. ఓ రోజు ఆఫీసు నుంచి వచ్చేసరికి ఇంటి ముందు మామిడి చెట్టు నరికి పడి ఉంది. డ్రైనేజీ వెడల్పు చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు చెట్లు నరికేస్తున్నారట. ముంగిటి చెట్టు లేని తమ ఇంటిని చూసి శ్యామల గుండె గొంతులో కొట్టాడినట్టయింది. బోసిపోయిన వాకిలి నిరామయంగా ఉంది. తాళం తీసి లోపలికి అడుగుపెట్టేసరికి ముందు గదుల నిండా తౌడు, గ్రాఫైట్ పౌడరు పల్చని పొర మాదిరిగా గచ్చు మీద పరుచుకుని ఉన్నాయి. గాలిలో తెరకెట్టి ఉన్నాయి. ఓ గంట ఇంట్లో తిరిగేసరికి దగ్గుపట్టుకుంది. ఊపిరి సలపనట్టయింది. తాము కోల్పోయిందేమిటో అర్థమైంది. క్రమంగా రాత్రులు నిద్ర కరువైంది శ్యామలకి. హఠాత్తుగా తండ్రి గుర్తుకొచ్చాడు. ఎవరు వృద్ధాప్యం నుంచి తప్పించుకోలేరు కదా. ప్రస్తుత పర్యావరణ పరిస్థితుల్లో రోగాల బారిన పడకుండా ఎవరికైనా మినహాయింపు ఉందా? ఒక్కసారి వెళ్లి తండ్రిని చూసి రావాలనే ఆకాంక్షని ఇక ఆపుకోవడం సాధ్యం కాలేదు. 1 రోజుల్లోనే ఇంత దూరం మళ్లీ వచ్చింది. ఫోనైనా చేయకుండా ఇలా హఠాత్తుగా వచ్చారేంటి అంది అక్కడి కేర్ టేకర్.
ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా ఆవిడ ముఖంలో విసుగు దాగలేదు. ఆ రోజు ఆదివారం కావడం వలన పనివాళ్ళెవరూ రారట. ఒక ఆయా మాత్రం ఉంది. మాసిపోయిన పంచె, చొక్కా, తైల సంస్కారం లేని జుట్టు. తండ్రినలా చూడగానే శ్యామల కళ్ళు నీటి చలమలయ్యాయి. శ్యామలను చూడగానే ఆయన కళ్ళు మెరిశాయి. తనని ఇంటికి తీసుకెళ్లిపోమ్మని సైగ చేస్తూ బేలగా చూశాడు. ఆయన బట్టల నుంచి సన్నగా దుర్గంధం వస్తోంది. ఇదేమిటి, మా నాన్నగారికి ఇవాళ స్నానం చేయించలేదా? ఆయాని అడిగింది శ్యామల. రోజూ చేయించమమ్మా, సొంతంగా చేసుకునేవాళ్ళు చేసుకుంటారు. ఇలాంటోళ్ళకి 2-3 రోజులకు ఒకసారే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది ఆయా. మంచం పక్కనున్న స్టూలు జరుపుకుని కూర్చుంది శ్యామల. తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆయన చెయ్యి సన్నగా కంపిస్తోంది. గొప్ప ఊరడింపు లభించినట్టు కళ్ళు మూసుకున్నాడు. ఆ మూసిన రెప్పల్లోంచి ధారాపాతంగా కన్నీరు చెవులు వెనక్కి జారుతోంది. సరిగా బ్రష్ చేయని నోటిమీద 2 ఈగలు చుమ్మని. శ్యామలకి కడుపులో దేవినట్లయింది. పళ్ల బిగువను ఓర్చుకుని కూర్చుంది. పట్టుకెళ్లిన పళ్ళు, బిస్కెట్లు, కేకులు లాంటివి ఆయాకిచ్చి రోజూ పెడుతుండమని చెప్పింది. ఇక వెళ్ళొస్తానని చెప్పినప్పుడు నిశ్చలంగా తండ్రి తన వైపు చూసిన చూపు, చుట్టూ మంచాల మీద పడుకున్న వృద్ధుల ముఖాల్ని పరికించింది. ప్రపంచంలోని నిర్లిప్తత అంతా ఆ ముఖాల్లో గూడు కట్టుకుంది. ఆ నిర్లిప్తమైన చూపుల్లోంచి సన్నని హేళన ఒకటి వెలువడి తనను చుట్టుముట్టినట్టయింది. ఆ చూపుల నుంచి తప్పించుకుని బయటకొచ్చి పడింది. కారిడార్లోంచి గబగబా నడిచి వస్తూ ఉంటే పక్కనే ఉన్న లేడీస్ వింగ్లోంచి సన్నని గొంతుతో ప్రార్థన చేయడం వినిపించింది. శ్యామల కాళ్లు ఆమెకు తెలియకుండానే అటువైపు నడిచాయి. అందరూ ఒక మంచం చుట్టూ మూగి ఉన్నారు. ఆ మంచం మీద వృద్ధురాలు అవసాన దశలో ఉంది. అస్థిపంజరానికి చర్మం అంటించినట్టు ఉందా శరీరం. ఉండుండి ఎక్కిళ్ళు వస్తున్నాయి. తెరచి ఉన్న కళ్ళు ఏ లోకాన్నో నిశ్చలంగా చూస్తున్నాయి. తమ అందరి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు ఇంతే కదా అన్న భయం అక్కడున్న అందరి ముఖాల్లోనూ గూడు కట్టుకుంది. కేర్ టేకర్ మతగ్రంథం తెరిచి ప్రార్థన చేస్తోంది. భరించడాని దుర్గంధం ఆ మంచం చుట్టూ వ్యాపించి ఉంది. శ్యామల ఇక అక్కడ నిలబడలేక బయటకొచ్చేసింది. అంతులేని నీరసం ఆవహించింది ఆమెని. అక్కడున్న బెంచీ మీద కూలబడింది. అటుగా వచ్చిన ఆయాని అడిగింది, అదేమిటి, ఆవిడికి ప్రాణం పోతున్నట్టుంది, వాళ్ళకి తెలియజేయకపోయారా? అయ్యో, ఏం చెప్తాంలేండి. 2 నెలల క్రితం ఈపంతా బెడ్ సోర్సులొచ్చి జ్వరంతో మూలుగుతున్న ఆ యమ్మను అట్టుకొచ్చి ఇక్కడ పడేసిపోయాడు కొడుకు. మళ్ళీ వంగి తొంగి చూడలేదు. 3 రోజుల నుంచి ఆ యమ్మ కళ్ళల్లో పేణాలు పెట్టుకుని కొడుకు కోసం ఎదురు చూసింది. ఆ కర్కోటకం ఓడు ఆఖరి సూపులన్నా దక్కనిచ్చాడు కాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదిగో వత్తన్నాను, అదిగో వత్తన్నాను అంటాడు నిన్నటిదాకా. ఇవాళ ఫోన్ చేస్తేనేమో అదేదో మీరే కానిచ్చేయండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడంట. ఆ ఎర్రి ప్రాణానికి తేల్టలేదు. కొడుకు ఎసిమంటోడు. ఆతగాడి బిడ్డలకి ఏదన్నా రోగం వస్తే ఇలాగే వదిలేసిపోతాడా? ముసల్తనంలో నా అన్నోళ్ళు దగ్గర లేకపోతే ఆ పేణాలు ఎంత కొట్టుకులాడతాయో ఇప్పుడోళ్ళకి తెలటం లేదు. అందరూ ముసలోళ్ళు అయ్యేవాళ్లే కదా. ఆళ్ళ బిడ్డలు ఆళ్ళనలాగ వదిలేసినాడు తెలుస్తుంది ఆ బాధేదో. చెళ్ళును కొరడాతో కొట్టినట్టయింది శ్యామలకి. లోపల నుంచి సన్నని ఏడుపులు వినిపించాయి. అయిపోయింది. ఆ తల్లి జీవితం ముగిసిపోయింది. ఎక్కడ పుట్టిందో, ఎలా పెరిగిందో, ఆ కొడుకు కోసం ఎన్ని పాట్లు పడిందో తెలీదు. ఇప్పుడిలా అనామకురాలిగా నా అన్నవాళ్ల దగ్గర లేకుండా చివరి శ్వాస విడిచింది. ఒకవేళ ఆ కొడుక్కి ఆ తల్లి మీద ఏదైనా ద్వేషమేమో? అయితే మాత్రం మనుషులు ఉండరు, వాళ్ళ దౌష్ట్యాలు ఉండవు శాశ్వతంగా. కానీ అనుబంధాల్లోని వైషమ్యం మాత్రం ఒక జీవి ఈ లోకం నుంచి నిష్క్రమించే ముందు శాంతి లేకుండా చేస్తుంది. అయినా మంచి బిడ్డలు ఉండకపోవచ్చు కానీ మంచి తల్లి ఉండకపోవడం జరగదు. చెట్టు చామాలేని ఊళ్ళలాంటి వృద్ధులు లేని ఇళ్ళు. పక్కనే కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వృద్ధురాలు ఒక ఆమెతో అంటోంది, సరిగ్గా ఈరోజే ఇక్కడికి ఎందుకొచ్చానా అని మదన పడింది శ్యామల. వికలమైన మనస్సుతో బరువెక్కిన కాళ్ళను ఈడ్చుకుంటూ వచ్చి బస్సెక్కింది. ఏంటమ్మా, ఏదన్నా బాధ కడుపులో అన్న పక్కనున్న ఆవిడ పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చింది. ఆవిడ తన ముఖాన్నే చూస్తోంది. శ్యామల కొంగుతో గబగబా కన్నీటితో తడిసిన చెంపలు తుడుచుకుంది. బస్సు కొండల్ని, వాగుల్ని, అడవిని దాటుకుని హైవే మీదికి ఎప్పుడొచ్చిందో తెలియనే లేదు. ఎడతెరిపి లేకుండా లారీలు, బస్సులు దూసుకుపోతున్నాయి. రోడ్డు వెడల్పు చేయడానికి హైవే పక్కన చెట్లని నరికేయడం వలన బోరో బయలుగా ఉంది. ఎండకి బస్సు వేడెక్కి ప్రయాణికుల్ని ఉడకబెడుతోంది. శ్యామల మనసు మాత్రం వెనక్కి పరిగెడుతోంది. ఇంటి ముందు చెట్టు లేని తన ఇల్లు, చెట్లు లేని ఈ రోడ్డు ఒక్కలాగే ఉన్నాయి. చెట్టు లాంటి నాన్నను కూడా వదిలేసుకుంటే ఎలా? ఓ నిర్ణయానికి వచ్చిన శ్యామల హఠాత్తుగా లేచి నిల్చుంది. గొంతులో ఉద్వేగం పొంగుతుండగా కండక్టర్ని అడిగింది, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడెక్కడైనా టాక్సీ దొరుకుతుందా అని. ఆ ముందు రాబోయే ఊళ్ళో దొరుకుద్దమ్మా.
ఆ ఊరు ఎంత తొందరగా వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది శ్యామల. మీరింతవరకు బాంధవ్యం కథ విన్నారు. రచన కె వరలక్ష్మి, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ స్వాతి సపరవార పత్రిక 2005 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి